నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం. మల్టీవర్స్. ఈ పదం మనం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. కానీ ఈ బహుళ విశ్వాల సిద్ధాంతం వేల ఏళ్ల క్రితమే మన భగవద్గీతలో ఉందని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రాచీన జ్ఞానానికి, ఆధునిక విజ్ఞానానికి మధ్య ఉన్న ఈ ఆశ్చర్యకరమైన సంబంధాన్ని ఈరోజు లోతుగా పరిశీలిద్దాం. ఇదొక పెద్ద ప్రశ్న కదా. ఆధునిక సైన్స్ ముందున్న అతి పెద్ద మిస్టరీలలో ఇదొకటి. మనం చూస్తున్న ఈ అంతులేని ఆకాశం, ఈ నక్షత్రాలు, ఈ గెలాక్సీలు ఇదంతా ఒక్కటేనా? లేక ఇలాంటి విశ్వాలు ఇంకా చాలా ఉన్నాయా? ఈ ప్రశ్న మనల్ని ఎప్పటినుంచో ఆలోచింపజేస్తూనే ఉంది. కాని అసలు విషయమేంటంటే, ఈ మల్టీవర్స్ అనే ఐడియా ఈరోజుది కాదు. ఇది ఆధునిక సైంటిస్టులు కనిపెట్టింది కాదు. దీని మూలాలు వేల సంవత్సరాల క్రితం నాటి మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో చాలా లోతుగా పాతుకుపోయున్నాయి. సరే, మన ప్రయాణం మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధభూమి నుండి మొదలవుతుంది. అక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడికి చూపిన తన విశ్వరూపం, ఆ విశ్వరూపంలోనే ఈ మల్టీవర్స్ రహస్యం దాగి ఉంది. ఒక్కసారి ఊహించుకోండి ఆ దృశ్యాన్ని. అర్జునుడు ఆ క్షణంలో చూసింది కేవలం ఒక దివ్యరూపం కాదు, అది మన ఊహకే అందని ఒక మహాద్భుతం. శ్రీకృష్ణుని శరీరంలోనే లెక్కలేనన్ని విశ్వాలు పుడుతూ, పెరుగుతూ, నశిస్తూ ఉండటాన్ని అతను కళ్ళారా చూశాడు. మన పురాణాలలో ఈ అనంత విశ్వాలను వర్ణించడానికి ఒక అద్భుతమైన ఉపమానం వాడారు. ఒక జల్లెడ కిటికీలంచి సూర్యరశ్మి వస్తున్నప్పుడు కనిపించే చిన్న చిన్న ధూళి కణాలలాగా అనంతమైన విశ్వాలు ఆయన రోమకూపాల గుండా ప్రయాణిస్తున్నాయని వర్ణించారు. విశ్వాల సంఖ్య ఎంత అపారమైనదో చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన రూపకం ఏముంటుంది చెప్పండి? సో, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రాచీన దర్శనం మనకు ఏం చెప్తోంది? లెక్కలేనన్ని విశ్వాలున్నాయని, ప్రతి విశ్వానికి దాని స్వంత రియాలిటీ ఉందని, కాని అవన్నీ ఒకే దైవిక శక్తిలో భాగమని, మరిదంతా సాధారణ మానవ దృష్టికి అందనిదని చెప్తోంది. సరే, ఇప్పుడు ఒక పెద్ద జంప్ చేద్దాం. ప్రాచీన కాలం నుండి నేరుగా ఆధునిక సైన్స్లోకి. ఇవాల్టి సైంటిస్టులు ఇతర ప్రపంచాల కోసం ఎలాంటి అన్వేషణ చేస్తున్నారో చూద్దాం. అసలు శాస్త్రవేత్తలు చెప్పే ఈ మల్టీవర్స్ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇది కేవలం ఒక థియరీ అన్నమాట. మన విశ్వం ఒక్కటే కాదని, మనలాంటివి లేదా మనకంటే పూర్తిగా భిన్నమైనవి లెక్కలేనన్ని ఇతర విశ్వాలు ఉండవచ్చని ఈ థియరీ చెబుతుంది. మల్టీవర్స్ ఉనికిని వివరించడానికి సైంటిస్టులు రకరకాల థియరీలు చెప్పారు. ఉదాహరణకి బబుల్ యూనివర్స్ థియరీ ఉంది. అంటే మన విశ్వం ఒక పెద్ద కాస్మిక్ ఫోమ్లో ఒక చిన్న బుడగలాంటిదన్నమాట. అలాగే మరికొన్ని సిద్ధాంతాలు కూడా ఉన్నాయి. కాని అవన్నీ చెప్పేది ఒకటే, మనం ఒంటరిగా లేకపోవచ్చు. ఇప్పుడు మనం అస్సలు విషయానికొస్తున్నాం. చాలా ఆసక్తికరమైన భాగమిది. వేల సంవత్సరాల నాటి ఆధ్యాత్మిక దర్శనానికి ఇవాల్టి సైన్స్ థియరీలకి మధ్య ఉన్న అద్భుతమైన, ఆశ్చర్యకరమైన పోలికలేంటో చూద్దాం. ఇది చూడండి, నిజంగా అద్భుతం కదా. మన ప్రాచీన గ్రంథాలు ఏమన్నాయి? విశ్వాలు ఒక మహాసముద్రంలో బుడగల్లా ఉంటాయని. మరి ఆధునిక సైన్స్ ఏమంటోంది? వాళ్లు కూడా బబుల్ అనే పదాన్నే వాడుతున్నారు. రెండు వేర్వేరు మార్గాలు, కాని ఒకే రకమైన ఆలోచన. ఇంకో అద్భుతమైన పోలిక చూద్దాం. మన హిందూ తత్వశాస్త్రం ప్రకారం విశ్వమనేది ఒక సర్కిల్ లాంటిది. దానికి మొదలు, చివర అంటూ ఏమీ ఉండవు. సృష్టి, స్థితి, లయం, ఈ సైకిల్ అలా తిరుగుతూనే ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా సైన్స్లో బిగ్ బౌన్స్ లాంటి కొన్ని థియరీలు కూడా దాదాపు ఇదే చెప్తున్నాయి. ఈ సైకిల్ ఎలా పనిచేస్తుందంటే, 3 స్టేజ్లుంటాయి. 1 సృష్టి, దీన్నే కల్పం అంటారు. 2 స్థితి, అంటే అది కొంతకాలం పాటు కొనసాగడం. 3 లయం, అంటే ప్రళయం. మళ్ళీ ఈ చక్రం మొదటి నుండి మొదలవుతుంది. ఇది అనంతం. అన్నింటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఈ సైకిల్ యొక్క టైం స్కేల్. మన ప్రాచీన గ్రంథాలు ఈ కల్పం యొక్క కాలాన్ని కొన్ని బిలియన్ల సంవత్సరాలుగా లెక్కించాయి. మరి వేల సంవత్సరాల తర్వాత ఆధునిక సైన్స్ కూడా మన విశ్వం వయసు గురించి దాదాపు అదే నంబరు చెప్తోంది. ఇది కేవలం యాదృచ్ఛికమా? ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్, మన విశ్వంలో ఉన్న రూల్స్ అంటే ఫిజిక్స్ లాస్ వేరే విశ్వాల్లో కూడా అవే ఉంటాయా? మన గ్రంథాలు
ఉండకపోవచ్చు అంటున్నాయి. కొన్ని లోకాల్లో కాలం నెమ్మదిగా నడుస్తుందని, కొన్ని చోట్ల వేగంగా అని చెబుతున్నాయి. మోడర్న్ సైన్స్ కూడా సరిగ్గా ఇదే ఆలోచన చేస్తోంది. చివరిగా అంతా ఒక దానితో ఒకటి ముడిపడి ఉంది అనే ఐడియా. దీన్ని వేదాలలో ఇంద్రజాలం అనే రూపకంతో వర్ణించారు. అంటే ఒక పెద్ద విశ్వవ్యాప్త సాలెగూడ్లాంటిదన్నమాట. ఒక దారాన్ని కదిపితే మొత్తం గూడు కదులుతుంది. మరి సైన్స్లో క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ గురించి వినే ఉంటారు. ఇది కూడా అలాంటిదే కదా? అయితే ఇన్ని అద్భుతమైన పోలికలున్నా మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించుకోవాలి. ఈ రెండు మార్గాల మధ్య ఉన్న ప్రాథమిక తేడాలను కూడా మనం గుర్తించాలి. వాటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. తేడాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. హిందూ విశ్వోద్భవ శాస్త్రం, ఆధ్యాత్మికం, తత్వశాస్త్రం మీద ఆధారపడితే, సైన్స్ సిద్ధాంతాలు పూర్తిగా గణితం, భౌతిక ఆధారాల మీద నిలబడ్డాయి. ఒకటి అంతర్దృష్టి ద్వారా సత్యాన్ని అన్వేషిస్తే, రెండోది పరిశీలన, ప్రయోగాల ద్వారా ముందుకు వెళ్తుంది. ఒకటి చైతన్యాన్ని మూలంగా చూస్తే, మరొకటి పదార్థాన్ని, శక్తిని మూలంగా చూస్తుంది. మరి ఈ పోలిక వల్ల మనకేం తెలిసింది? ఈ రెండు గొప్ప ఆలోచనలను పక్కపక్కన పెట్టి చూడటం ద్వారా మనం పొందే లోతైన అంతర్దృష్టులేంటో ఇప్పుడు ఆలోచిద్దాం. ముఖ్యంగా 3 విషయాలు. మొదటిది, వాస్తవికత మనం అనుకున్నంత సింపుల్ కాదు. రెండోది, ఒకే ఒక్క విశ్వం అనే ఐడియాను ఈ రెండు దృక్కోణాలు ప్రశ్నిస్తున్నాయి. అన్నింటికన్నా ముఖ్యంగా, ఈ అనంతమైన విశ్వం ముందు మనం ఎంత చిన్నవాళ్లమో ఇవి గుర్తుచేస్తున్నాయి. మనలో ఒక వినయాన్ని, అద్భుతాన్ని నింపుతున్నాయి. వేల సంవత్సరాల క్రితం ఋగ్వేదంలోని ఈ వాక్యం మన జ్ఞానానికి ఉన్న పరిమితులను ఎంత చక్కగా గుర్తుచేస్తోందో చూడండి. విశ్వం యొక్క అంతిమ రహస్యాల ముందు వినయంగా ఉండాలని ఇది సూచిస్తుంది. మనకు తెలియనివి ఇంకా ఎన్నో ఉన్నాయని ఒప్పుకోవడమే అసలైన జ్ఞానం. ఈ విశ్లేషణను మనం ఈ లోతైన ప్రశ్నతో ముగిద్దాం. చైతన్యం నుండే ఈ వాస్తవమంతా పుట్టిందా? లేక ఈ వాస్తవంలోని పదార్థం నుండే చైతన్యం ఉద్భవించిందా? ఈ ప్రశ్న మనల్ని ఆలోచింపజేస్తూ మరింత నేర్చుకోవాలనే కోరికను రేకెత్తిస్తుంది. ఆలోచించండి.